హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లేవీస్ హెల్దీ ఫుడ్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే పాలక్ బేసన్ చిల్లా. అంటే మన శనగపిండి అట్టండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ది బెస్ట్ అని చెప్పొచ్చు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. దాంట్లోకి పాలకూర చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకుని తీసుకోండి. పాలకూర ఎప్పుడు కూడా బేకింగ్ సోడా, వెనిగర్, సాల్ట్ వేసి క్లీన్ చేసుకోవాలండి. దీంట్లోకి ఒక పెద్ద సైజు టమాటా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోండి. ఒకవేళ మీకు కిడ్నీలో స్టోన్స్ అటువంటివి ఉంటే పాలక్, టమాటా రెండు అవాయిడ్ చేయండి. నెక్స్ట్ దీంట్లోనే ఆనియన్స్, పచ్చిమిర్చి, హాఫ్ కప్పు శనగపిండి వేసుకోవాలండి. మనం ఎప్పుడైనా ఏ రెసిపీ చేసినా సరే వెజిటేబుల్స్ అనేవి ఎక్కువ ఉండాలండి. లీఫీ వెజిటేబుల్ కూడా ఎక్కువ ఉండాలి. పిండి క్వాంటిటీ అనేది చాలా తక్కువగా ఉండాలి. అప్పుడే మనకు ఇన్సులిన్ అనేది స్పైక్ అవ్వకుండా ఉంటుందండి. టమ్మీ కూడా చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది అన్నమాట. వెజిటేబుల్స్ అవి ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువసేపు కూడా మనకు ఆకలి అనేది లేదు. దీంట్లో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. దీంట్లో జీలకర్ర, అవిసె గింజల పొడి, వాము కూడా వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. మనకి బజ్జీలన్న ఫీలింగ్ కలుగుతుందండి. వాము కూడా యాడ్ చేసుకోండి. దీంట్లో పంకిన్ సీడ్స్, నానబెట్టుకున్న పంకిన్ సీడ్స్ మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అవి వేసుకోండి. ఏదో ఒక సీడ్స్ అన్నది వేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోండి. మీరు ప్రిపేర్ చేసుకునే ముందే స్టవ్ మీద ఇలా ప్యానం పెట్టేసుకుంటే త్వరగా హీట్ అనేది త్వరగా అయిపోద్దండి. ప్యానం హీట్ అయిపోయిందండి. మన అట్లు వేసేసుకుందాం. నేను ఎప్పుడు కూడా ఒకటే మాట చెప్తాను, స్మాల్ సైజు చిన్నవి ఒక 3-4 తినండి. పెద్దగా వేసుకుని 2-3 తినడం వల్ల ఏంటంటే మనకి ఇన్సులిన్ అనేది స్పైక్ అవుతుంది, క్యాలరీలు కూడా పెరుగుతాయి అన్నమాట. మనకి వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ ఉన్నప్పుడు, పిండి శాతం తక్కువ ఉన్నప్పుడు మనకి పెద్దగా అట్టేసినా అది తిప్పేటప్పుడు బ్రేక్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. అలా కాకుండా స్మాల్ సైజ్ కింద వేసుకోవడం వల్ల మనం ఉల్టా తిప్పడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట. ఇలాగా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పేసుకోవాలండి. ఎప్పుడు కూడా స్లోగానే కుక్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అన్నమాట. రెండో వైపుకి తిప్పేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ సిమ్లో కుక్ చేసుకుంటే మన పాలక్ బేసన్ చిల్లా అనేది రెడీ అయిపోద్దండి. మీరు పాలకూరతోనే కాదు, తోటకూరతో చేసుకోవచ్చు, మెంతికూరతో చేసుకోవచ్చు, మునగాకుతో కూడా చేసుకోవచ్చండి. పాలకూర ఒక్కటే క్లీన్ చేసి పెట్టుకోవాలండి. మిగిలినంతా చాలా 5 మినిట్స్లో అయిపోయినట్టు అయిపోద్ది. మనకి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ అండి. అంటే మనకి లీఫీ వెజిటబుల్ యాడ్ చేసుకోవడం వల్ల కూడా మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. స్మాల్ సైజ్ ఒక 3-4 తీసుకుంటే సరిపోద్దండి. లేదు అంటే మీడియం సైజు ఒక 2 తీసుకున్నా సరిపోద్దండి. ఇది పిల్లలకు కూడా చాలా మంచిదండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి బేసన్లో కూడా శనగపిండిలో చాలా ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైలీ తీసుకోవడం కూడా మంచిదే. గ్యాస్ట్రిక్ ఉంటే అవాయిడ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్